విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం విశ్వకర్మ పథకాన్ని నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేపు విశ్వకర్మ జయంతి సందర్భంగా పీఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి. దేశవ్యాప్తంగా చేతి వృత్తులు, కుల వృత్తిదారులకు లబ్ధి. విజయవాడ, విశాఖల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్న కేంద్ర మంత్రులు. వచ్చే ఏడాదికి దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో సేవలు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలి వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రకటించిన చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకునిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 76% రేటింగ్తో అగ్రస్థానంలో నిలిచారన్న అమెరికా మార్నింగ్ కన్సల్ట్ సర్వే. 2024 చివరి నాటికి దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి సౌకర్యాలు. ఆగ్రాలో అవయవదాన ప్రతిజ్ఞలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడి. కొత్త ఢిల్లీలో 29వ ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమం. ఓజోన్ సంరక్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్న ఐక్యరాజ్య సమితి పర్యావరణ భారత ప్రతినిధి అతుల్ బగాయి. వాస్తుశిల్పి విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం విశ్వకర్మ పథకాన్ని రేపు ప్రారంభిస్తున్నారు. దేశంలోని సంప్రదాయ హస్తకళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 13,000 కోట్ల రూపాయల నిధులతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొత్తం 18 కళలకు సంబంధించిన కళాకారులను ఈ పథకం కింద ప్రోత్సహిస్తారు. హస్తకళాకారులకు పీఎం విశ్వకర్మ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అలాగే కళాకారులకు మరిన్ని నైపుణ్యాలు అందించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వందే భారత్ ఇకపై స్లీపర్ రైలుగా ప్రయాణికుల ముందుకు రానుంది. స్లీపర్ రైళ్లుగా వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకువస్తామని భారతీయ రైల్వే వర్గాలు తెలిపాయి. 2024 మార్చిలోనే దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. దీంతో పాటే వందే మెట్రో రైలును సైతం వచ్చే ఏడాదే పట్టాలపైకి ఎక్కిస్తామని పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా స్లీపర్ క్లాస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నామని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తొలి వందే భారత్ స్లీపర్ కోచ్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు. 2024 మార్చి నాటికి ఇది అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. G20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తూ ఆ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంలో సత్తా చాటుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా ప్రపంచవ్యాప్తంగా తనకున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించుకున్నారు. 76% రేటింగ్తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకునిగా ఆయన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన సర్వేలో నరేంద్ర మోదీ తిరిగి నంబర్ 1 స్థానంలో నిలిచారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి అప్రూవల్ రేటింగ్ 76%గా ఉండగా డిజప్రూవల్ రేటింగ్ 18%గా, తటస్థంగా ఉండిన వారి రేటింగ్ 6%గా ఉంది. ఇక నరేంద్ర మోదీ తర్వాత స్విట్జర్లాండ్ అధ్యక్షులు అలైన్ బెర్సెట్ 64% ఆమోద రేటింగ్తో రెండో స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షులు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ అబ్రాడర్ 61% ఆమోదం రేటింగ్తో మూడో స్థానం పొందారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ 40% అప్రూవల్ రేటింగ్ పొందారు. కాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గత సర్వేలోనూ అగ్రస్థానంలోనే నిలిచారు. G20 సమావేశాల విజయంతో ఆ అగ్రస్థానం మరోసారి ఆయనకే దక్కింది.
వైఎస్సార్ కాపు నేస్తం పథకం 4వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. మొత్తం 3,57,844 మంది పేద మహిళలకు 536 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జమ చేశారు. 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏటా 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ రోజుతో అందిస్తున్న సాయంతో ఇప్పటి వరకు ఈ పథకం కింద 2,029 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అవినీతికి, వివక్షకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు. కాపు నేస్తం పథకం కింద దాదాపు 4 లక్షల మంది వరకు మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చామన్నారు. 4వ ఏడాది ఈరోజు ఈ కార్యక్రమంతో నేరుగా బటన్ నొక్కి అక్షరాల 3,57,844 మంది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 536 కోట్ల 77 లక్షల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించడం జరుగుతుంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఈరోజు ఇస్తా ఉన్న ఈ మొత్తంతో కలిపి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 2,029 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి అందించినట్టయింది. ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటి వరకు ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు ఈ ఒక్క పథకం ద్వారానే మాత్రమే ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు అక్షరాల 4 లక్షల మంది. చేతి వృత్తుల వారి ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి పీఎం విశ్వకర్మ పథకాన్ని అమలు చేయనుందని పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పి యేసుదాసు తెలిపారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ పథకంలో అర్హులకు మొదటి విడతలో 1,00,000, రెండో విడతలో 2 లక్షల రూపాయల రుణాన్ని 5% వడ్డీతో మంజూరు చేస్తారన్నారు. వీరి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని యేసుదాసు వివరించారు. విశ్వకర్మ అనే కొత్త పథకానికి మరి ఆగస్టు 15 నాడే మన గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఆ స్కీము, ఆ పథకం ఇప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖున ప్రారంభించబడుతుంది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క చేతి వృత్తుల వారికి సరైన ప్రోత్సాహం లేక, వారికి మరి టూల్ కిట్స్ మీద, మోడర్న్ టూల్ కిట్స్ మీద అవగాహన లేక, వారికి సరైన మరి ఆర్థిక సహాయం లేక ఉండటాన్ని గమనించి ప్రధానమంత్రి గారు మరి ఒక స్కీమ్ని అమలు చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయా చేతి వృత్తుల వారికి నైపుణ్యాన్ని పెంపొందించడం, వారికి మరి మోడర్న్ టూల్ కిట్స్ ఇవ్వటం, తద్వారా వారి యొక్క కెపాసిటీని పెంచటం, అలాగే ఉత్పాదకతను పెంచడం, కూడా వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, ఇవన్నీ ప్రధాన ఉద్దేశాలు. ఆ శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇచ్చి, ఆ తర్వాత వారికి 15,000 రూపాయల టూల్ కిట్స్ ఉచితంగా ఇస్తారు. వాళ్ళకి లోన్ కావాలంటే కూడా, రుణం కావాలనుకునే వాళ్ళకి కూడా 1,00,000 వరకు కూడా మొదటి విడతలో ఇస్తారు. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ చేతి వృత్తుల వారు సాంప్రదాయకంగా వాళ్ళ కుటుంబం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయక వృత్తిలో ఉండి ఉండాలి. అలాగే 18 సంవత్సరాలు నిండిన ఆర్టిజన్స్. వినాయక చవితి సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు విధిగా అనుమతులు తీసుకోవాలని సూళ్లూరుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పూజా వేదిక కమిటీ సభ్యుల గుర్తింపు కార్డుల నకళ్లు పోలీస్ స్టేషన్లో అప్పగించాలన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ స్థలాల్లో విగ్రహాలు నెలకొల్పితే అనుమతి తీసుకోవాలన్నారు. ఈ టౌన్ నందు మున్సిపల్ పరిధిలో ఈ గణేష్ వినాయక సందర్భంగా విగ్రహాల స్థాపన మరియు ఉత్సవాల గురించి ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, లేకపోతే ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో
వారితో మీటింగ్ పెట్టుకొని వారికి కొన్ని మా తరపున పోలీస్ తరపున కొన్ని సూచనలు చేయదలిసి మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే విగ్రహం పెడతారో అక్కడ ఖచ్చితంగా పోలీస్ అనుమతి పక్కా తీసుకోవాలి. అందులో మేము వాళ్లకు తగు సూచనలు రికార్డెడ్ గా చేయడం జరుగుతుంది. అందులో ఈ మండపాలను ప్రతిష్ఠించడానికి పెద్ద మైక్ లేదు, డీజేలు ఉరువసలు లేవు, చిన్న మైకు నా అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు మీరు 8 రోజులు అనుకోండి, 8 రోజులు ఉంటే 8 బ్యాంక్ 500 చలానా కట్టి నాకు మీరు మీ ఎస్ఐ ద్వారా మాకు పర్మిషన్ పెట్టుకోవాలి. నేను రికార్డెడ్ గా ఇచ్చిన తర్వాతనే మీరు విగ్రహం పెట్టుకునే దానికి ఉంటుంది. తర్వాత వినాయక మండపాల వద్ద విద్యుత్ అలంకరణ చేస్తారు. తర్వాత మీరు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లతో మీటర్లను తీసుకోవాలి, లేదా టెంపరరీ కనెక్షన్లు తీసుకోవాలి, లేదంటే నియర్ బై హౌసెస్ లో వాళ్ళ అనుమతి తీసుకొని ఖచ్చితంగా అంటే మీరు వాడే కరెంటు ఖచ్చితంగా మీరు దానికి డబ్బులు కట్టవలసి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో తాగి ఉత్సవంలో పాల్గొనరాదు. ముఖ్యంగా వాహనం డ్రైవర్ మీకు ఈ పర్మిషన్ తీసుకోమంటున్నామంటే రేపొద్దున ఏదైనా జరిగినా మీరే బాధ్యులు. నంద్యాల పట్టణం బీజేపీ నూతన అధ్యక్షురాలిగా బైరెడ్డి శబరి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శబరి మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తానని, ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ప్రధాని జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి రక్తదానం, స్వచ్ఛ భారత్ అంటే కార్యక్రమాలు చేపడతామని శబరి తెలిపారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఇక్కడికి వచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నూతన కార్యాలయం భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, అలాగే సింపథైజర్స్కి, పార్టీ సింపథైజర్స్కి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. త్వరలో మా జిల్లా కమిటీ, కోర్ కమిటీ, అసెంబ్లీ కన్వీనర్స్ని కూడా అనౌన్స్ చేయబోతున్నాము. దాని తర్వాత కోర్ కమిటీలో డిస్కస్ చేసిన తర్వాత పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా బలోపేతం చేయాలి అనే దిశగా మేము ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికలకు ప్రతి అసెంబ్లీ నుండి భారతీయ జనతా పార్టీ నిలబడబోతుంది, దానికి గెలవబోతుంది కూడా. దానికి మేము కృషి చేస్తాము. జన్మదిన కార్యక్రమాలు ఉన్నాయి. రేపు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి పథకం ఏదైతే ఉందో అది రాబోతుంది. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన దాదాపు 2 లక్షల నుండి 5 లక్షల రుణాలు ఇవ్వబోతున్నారు. 15,000 కోట్లు రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ప్రతి అసెంబ్లీ మండల స్థాయి వరకు బ్లడ్ క్యాంపులు, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము. 3 రోజుల పాటు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మీడియాకు స్వేచ్ఛ కొరవడిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలను దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. जो संविधान को तार-तार करते हैं, मीडिया की आवाज़ को दबाने और कुचलने का काम करते हैं, जो सनातन धर्म को जड़ से मिटाने की सोच रखते हो, ये इंडी अलायंस के अहंकारी और घमंड से भरे हुए नेता, जनता इनको कभी स्वीकार नहीं करेगी। ये इन्होंने अपना चोला बदला है, लेकिन चाल, चरित्र और चेहरा वही है। यूपीए बदल के इंडी नाम रख भी लेंगे तो इंडी से घमंडी ही नजर आते हैं और कुछ नहीं। దేశ రాజధాని కొత్త ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 25లో నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్ యశోభూమి తొలి దశ నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మొత్తం 8.9 లక్షల స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో 5,400 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యశోభూమిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్గా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కన్వెన్షన్ సెంటర్లో 11,000 మంది ప్రతినిధులు కూర్చునే సౌకర్యం ఉంది. అలాగే 13 సమావేశ గదులు, 15 కన్వెన్షన్ గదులు నిర్మించారు. ఈ యశోభూమిలో అతిపెద్ద ఎల్ఈడీ మీడియా సమావేశ మందిరాన్ని నిర్మించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ మార్గానికి సమీపంలో యశోభూమిని నిర్మించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ పర్యటనలో భాగంగా జంఝాల్పూర్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని జేడీయూ, ఆర్జేడీ కూటమి ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలు ఈ పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హోంమంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆరియాలో సరిహద్దు రక్షణ దళాల వసతుల కల్పన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో సరిహద్దు దళాలు చూపుతున్న చొరవ అనిర్వచనీయమన్నారు. అలాంటి వారి సంక్షేమానికి కేంద్రం విధిగా కట్టుబడి ఉంటుందని హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. पेंडिंग चल रहे थे तो आज इसके साथ साथ आज के ही दिन उन्होंने अमाप शौर्य का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया था. देश के प्रधानमंत्री मोदी जी ने श्री तारापुर की स्मृति में अंडमान निकोबार आइलैंड में द्वीप समूह में एक द्वीप का नाम तारापुर आइलैंड रखकर हमेशा के लिए भारत के नक्शे पर श्रीमान तारापुर को स्थान देने का यहां बनी है. इसका औसत व्यापारी आंकड़ा 10,500 करोड़ और मुझे भरोसा है कि आने वाले दिनों में बाकी की 3 नेपाल के साथ जुड़ी हुई लैंड पोस्ट बढ़ने के साथ ही ये आंकड़ा और बढ़ेगा. हो चुका है और भी कई सारे पाइपलाइन में हैं और भारत और नेपाल के बीच में तो 19 लैंड कस्टम स्टेशनों की भी पहचान कर ली गई है. और मैं बिहार के वासियों को बताना चाहता हूं 19 में से 10 बिहार सीमा पर है. तो आप लोगों के व्यापार की बढ़ोतरी बहुत बड़ी मात्रा में होने वाली है. सीतामढ़ी में बैरगनिया, सुपौल में भीमनगर और कुनेली, मधुबनी में जयनगर, चंपारण में सिकटा और वाल्मीकि नगर, किशनगंज में गलगलिया, मधुबनी में लोखा और पिपरौन, सहरसा में सोनाबरसा, कुल मिलाकर 10 लैंड कस्टम स्टेशन बिहार में बनने वाले. దేశ రాజధాని కొత్త ఢిల్లీలో 29వ ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఓజోన్ పౌర ప్రాధాన్యతపై పర్యావరణ, అటవీ, జల, వాయు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు చర్చించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీ భారత ప్రతినిధి అతుల్ బగాయి మాట్లాడుతూ ఓజోన్ సంరక్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్నారు. పర్యావరణానికి హాని కలిగించే కారకాలను 35% తగ్గించాలనే లక్ష్యంలో భాగంగా భారత్ అంతకంటే మిన్నగా 44% మేర నియంత్రించిందన్నారు. that has had so much of contributions to ozone agreement and the activities that have been done over the last 30-35 years. Another amazing achievement of India is your whole emphasis on developing a new technology that has not been accepted by any other country or implemented in any other country. India is the only country that produces air conditioners with R290. That is a huge achievement. India has been at the forefront in terms of dealing with the challenge to ozone depletion. This is the country which has been able to phase out the chemical used in foam much ahead of the schedule. In 2020 itself, we banned it, effectively controlled it. Similarly, जब हम फेज डाउन की बात करते हैं तो उसके जो टारगेट्स हैं हमारे सामने वो भी इंडिया ने अगेंस्ट 35% टारगेट वी हैव ऑलरेडी अचीव 44%. सो इंडिया इज अ कंट्री.
దేశంలో అనధికారిక కార్యకలాపాలు సాగిస్తున్న లోన్ యాప్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 8 నెలల క్రితం హోంశాఖలో నిర్వహించిన సంయుక్త సమీక్షలో 120 లోన్ యాప్లను గుర్తించి బ్లాక్ చేయించామన్నారు. వీటిని గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి తొలగించడం జరిగిందన్నారు. అనధికారిక లోన్ యాప్లపై త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జరిగే సమావేశంలో సమీక్షించి తదుపరి చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కొత్త తరహా యాప్ల వినియోగం పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. We have been tracking, which are loan apps, and just about 6 to 8 months ago, MeitY and the Home Ministry combined took down and blocked about 120 odd loan apps that were illegally operating in India. We have issued an advisory to then self to both Google and to Apple that they must not onboard unsafe apps or illegal apps, because it is our government's objective and mission to keep the internet safe and trusted for all digital Nagriks. And we intend to have earliest a meeting with the RBI to make sure there is a whitelisting. That means there is a norm of only allowing permitted loan apps on these two Play Stores. దేశంలో మరో 23 కొత్త సైనిక్ పాఠశాలలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించారు. 100 సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలనే ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సైనిక్ పాఠశాలల సంఖ్య 42కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో నూతన సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. సైనిక్ పాఠశాలలు సాయుధ దళాలలో చేరడంతో పాటు విద్యార్థులకు మెరుగైన కెరీర్ అవకాశాలను కూడా అందిస్తాయి. 2024 చివరి నాటికి దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో అవయవ ఇంప్లాంటేషన్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. అందుకు తగిన ఆర్థిక సాయాన్ని అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఆయుష్మాన్ భవలో భాగంగా మెగా అవయవ ప్రతిజ్ఞ కార్యక్రమంలో డాక్టర్ మాండవీయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగ్రాలోని సరోజినీ నాయుడు వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను అవయవదాన రిజిస్ట్రీని ప్రారంభించారు. 23 సమీకృత ప్రజారోగ్య ల్యాబ్లు, 87 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాండవీయ మాట్లాడుతూ దేశంలో 5 లక్షల కిడ్నీలకు డిమాండ్ ఉందన్నారు. ఆగ్రాలో 10,000 మంది అవయవదానం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయడాన్ని మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అమృత్ పురస్కారాలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈరోజు ప్రదానం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పలువురు కళాకారులకు ఆయన పురస్కారాలను అందించారు. హిందుస్థానీ సంగీత గాయకులు సహా తబలా వాద్య కళాకారులు కిరణ్ సదాశివ్ దేశ్పాండే, గోపాల్ చంద్ర విశ్వాస్, సుశీల్ కుమార్ జైన్లకు అవార్డులను అందించారు. అలాగే హిందుస్థానీ వయోలిన్ కళాకారులు వసంతరాంభాయ్ సైలేకర్కు సంగీత నాటక అకాడమీ అమృత్ పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులు దేశ సంస్కృతిలో భాగమన్నారు. వారికి పురస్కారాలతో గౌరవించడం మన విద్యుక్త ధర్మమన్నారు. रसूख कहाँ तक काम आता था सबको पता है, मैं विवेचन नहीं करना चाहता, पर पिछले गत सालों में पद्म अवार्ड उनको दिए गए जिनको कभी उम्मीद नहीं थी, और मिलने के बाद समाज ने कहा सही आदमी को दिया, सही महिला को दिया. కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ కలవరపరుస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 6 కేసులు ఈరోజు 11కు చేరాయి. వీరంతా కోజికోడ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటిదాకా 21 మంది అనుమానితులను గుర్తించామని, వీరి నుంచి నమూనాలను సేకరించినట్లు తెలిపింది. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పష్టం చేశారు. కాగా వైరస్ బారిన పడి 2 మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నిఫా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని, మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా మరణాల శాతం అధికమని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. ఇదిలా ఉండగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 24 వరకు కోజికోడ్ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే జాతీయ అథ్లెటిక్స్ పోటీలను రద్దు చేశారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాను వణికిస్తున్న నిఫా వైరస్ విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ హెచ్చరించింది. నిఫా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 40 నుంచి 70% ఉంటుందని, కరోనాతో పోల్చితే ఇది చాలా ఎక్కువని తెలిపింది. వైరస్ సోకిన వారు కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలే పాటించాలని సూచించింది. మాస్క్ ధరించాలని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, ఇన్ఫెక్షన్ సోకిన వారు ఇతరులను కలవరాదని తెలిపింది. నిఫా వైరస్ సోకిన వారిలో శ్వాసక్రియ, మెదడులో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపింది. తొలి దశలో జ్వరం, తలనొప్పి, మగతగా ఉండడం, వాంతులు, జలుబు, దగ్గు, శ్వాస ఆడకపోవడంతో పాటు ఒళ్ళు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని ఐసీఎంఆర్ వివరించింది. ఈ లక్షణాలు ఉన్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బాహ్ సూచించారు. నిఫా చికిత్స కోసం ఉపయోగిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీని ఇప్పటికే కేరళకు అందించినట్లు ఆయన తెలిపారు. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జనన మరణాల నమోదు చట్టం 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఓటర్గా నమోదు, వివాహ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఉద్యోగ నియామకం వంటి వాటి అన్నింటికీ జనన ధృవీకరణ పత్రం ఒక్కటే సరిపోతుంది. అదేవిధంగా పాస్పోర్టు సహా ఇతర అవసరాలకు బర్త్ సర్టిఫికేట్ గుర్తింపు పత్రంగా సరిపోనుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వారందరికీ బర్త్ సర్టిఫికేట్ అన్ని అవసరాలకు సింగిల్ డాక్యుమెంట్గా పరిగణించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వేయటానికి గాని, కాషాయ తోరణాలు కట్టడానికి గాని అనుమతించబోమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయాల పవిత్రత, ప్రశాంతత కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. రాజకీయ చర్యలతో ఆలయాల స్థాయిని తగ్గించకూడదని పేర్కొంది. కేరళలోని ముత్తపిలక్కాడు గ్రామంలో ఉన్న శ్రీ పార్థసారథి మందిరంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కాషాయ జెండాలు ఎగురవేయటానికి అనుమతించాలని కోరుతూ 2 భక్తులు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా విజయ రాఘవన్ ఈ మేరకు తీర్పును వెలువరించారు. బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ హిందువులకు పవిత్రమైన రామచరిత మానస్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచరిత మానస్ను పొటాషియం సైనైడ్తో పోల్చారు. రామచరిత మానస్పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యల్ని చేశారు. కాగా మంత్రి తాజా వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఈ మాటలు వినపడుతున్నాయా లేదా అని నాయకులు ప్రశ్నించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. హైకోర్టులు, సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం అబ్జెక్టివ్ పారామీటర్లను నిర్దేశిస్తామని జస్టిస్ చంద్రచూడ్ తెలియజేశారు. అర్హులను గుర్తించేందుకు ప్రణాళిక, పరిశోధన కేంద్రం ఇప్పటికే పనులను ప్రారంభించిందని వివరించారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాలో స్థానిక పోలీసులతో భారత సైన్యం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని ఉరి, హత్లంగా ప్రాంతాల్లో నిర్వహించిన కూంబింగ్లో ఉగ్రవాదులకు, సైనిక దళాలకు మధ్య ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులో 3 తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు తెలిపారు. చనిపోయిన 3 పాకిస్తాన్ సైన్యం మద్దతుదారులని పేర్కొన్నారు. వీరి నుంచి AK-47, AK-74 తుపాకులతో పాటు గ్రెనేడ్లు, మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నామని సైనిక అధికారి వివరించారు. ट्रेड करने की कोशिश करते हैं। पाकिस्तान की फौज जो वहाँ पूछते रहती है वो मुलविस रहती है इनकी सपोर्ट के दौरान। एंड इस ऑपरेशन में जिस प्रकार से वो तीसरे टेररिस्ट को उन्होंने एक्सफिल्ट्रेट करने में मदद की, ये पाकिस्तान फौज की जो इन्वॉल्वमेंट है उसको मुलविस करता है। एंड ये पूरा ऑपरेशन जॉइंटली कंडक्ट किया गया इंडियन आर्मी, जम्मू एंड कश्मीर पुलिस एंड हमारी इंटेलिजेंस एजेंसी के साथ। इस ऑपरेशन के अंदर जब ये कांटेक्ट इस्टेब्लिश हुआ तो जम्मू एंड कश्मीर पुलिस की एसओजीज भी एक्शन में आई। उन्होंने भी वहाँ पे आके हमारे साथ कॉर्डन में पार्टिसिपेट किया और ये पूरी इंटेलिजेंस इकट्ठी इंटेलिजेंस थी, फौज की इंटेलिजेंस एजेंसीज की इनपुट्स और जम्मू एंड कश्मीर की इंटेलिजेंस इनपुट्स के ऊपर। कुछ पाकिस्तान करेंसी भी है एंड सम इंडियन करेंसी, उसकी डिटेल्स हम आपको फॉरवर्ड कर देंगे। एंड सबसे इम्पोर्टेंट चीज़ है कि इसके अंदर एक 5 किलोग्राम्स की आईडी रिकवर की गई है और हमारा अनुमान है कि ये आईडी के साथ वो किसी सेंसिटिव टारगेट यानी कि कोई माइनॉरिटी पॉकेट्स या कोई भी हमारे इस एरिया में जो सेंसिटिव टारगेट है उसके साथ ही इस बड़े आईडी को यूज़ करना चाहते हैं।
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 105వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నంబరుకు ఈ నెల 22వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రేపు విశ్వకర్మ జయంతి సందర్భంగా పీఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి. దేశవ్యాప్తంగా చేతి వృత్తులు, కుల వృత్తిదారులకు లబ్ధి. విజయవాడ, విశాఖల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్న కేంద్ర మంత్రులు. వచ్చే ఏడాదికి దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో సేవలు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలి వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రకటించిన చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకునిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 76% రేటింగ్తో అగ్రస్థానంలో నిలిచారన్న అమెరికా మార్నింగ్ కన్సల్ట్ సర్వే. 2024 చివరి నాటికి దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి సౌకర్యాలు. ఆగ్రాలో అవయవదాన ప్రతిజ్ఞలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడి. కొత్త ఢిల్లీలో 29వ ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమం. ఓజోన్ సంరక్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్న ఐక్యరాజ్య సమితి పర్యావరణ భారత ప్రతినిధి అతుల్ బగాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.